డాక్టర్ గారు, నా వయసు 24 సంవత్సరాలు, 2 పిల్లలు. మొదటి ప్రెగ్నెన్సీలో పాప పుట్టింది. చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన వయసు 26 నెలలు. ఆ తర్వాత బాబు ఆరోగ్యంగానే పుట్టాడు, కానీ పాప అంత యాక్టివ్ గా ఉండడం లేదు. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఆహారం, వ్యాయామం బాగా చేశాను, కానీ రెండవసారి మాత్రం వ్యాయామం చేయలేదు. పైగా ఆహారం కూడా కొంచెం తక్కువే తిన్నాను. రెండవసారి నేను కొంచెం నిర్లక్ష్యం వహించడం వల్ల వీడు కొంచెం డల్ అయి ఉంటాడని అనుకుంటున్నాను. వీడి భవిష్యత్తుకి ఏమన్నా ఇబ్బందా? పరిష్కారం చెప్పండి అంటున్నారు. సాధారణంగా గర్భిణీగా ఉండగా తల్లి సరైన ఆహారం తీసుకోబోతే సఫిషియెంట్ పిల్లలు తప్పకుండా డల్గానే పడతారు. అండర్ వెయిట్, తక్కువ వెయిట్తో పుడతారు, మెదడు డెవలప్మెంట్ అవుతుంది. భార్యకి ఎనీమియా సరి తిండి కనుకోండి, తల్లికి ఎనీమియా రక్తం పుట్టే పిల్లలు కూడా డల్గానే పడతారు. అంచేత తప్పనిసరిగా మంచి ఆహారం తీసుకోవాలి. గర్భిణీగా తప్పకుండా తీసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి. లేకపోతే పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ డ్యామేజ్ అవుతుంది. ఈయన డల్గా ఉన్నాడు అంటాను, అనారోగ్యంగా అంటాను, వీక్గా ఉన్నాడంటే కారణం ఆవిడకి న్యూట్రిషన్ స్టేటస్ చాలా లోగా ఉందన్నమాట టైంలో. అయితే ఇప్పటికైనా ఈ బాబు విషయంలో అతనికి సరైన ఆహారం ఇస్తూ సరైన న్యూట్రిషన్ ఇస్తూ సరిపోతుంది. ఒకసారి డాక్టర్ చూపించినట్లయితే ఆ బిడ్డకి కాసిన న్యూట్రిషన్ ఎంత ఉండాలి, ఎలా ఉండాలి, ఏం వారు చెప్తారు. ఆ రకంగా చేస్తే బిడ్డ బాగానే తయారవుతా, చక్కగానే ఉంటుంది.